గొప్ప వ్యక్తిని మీట్ అవబోతున్నాను ఈరోజు. నేనంటే అలా పోవడం కాబట్టి అలా కాలేజీ వెళ్తాను. వీడు పికప్ మా చావుకు వచ్చింది బాబు. ఛార్జింగ్ పెట్టుకుని పిచ్చి బుక్లు అంజలారా, ఛార్జింగ్ పెట్టుకుంటారా మీరు? హలో నమస్తే, వెల్కమ్ టు న్యూ వ్లాగ్ తెలుగు. బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ హోటల్ ఇండస్ట్రీ. కరెంట్లీ వీఆర్ డూయింగ్ వైట్ ఫీల్డ్ రైల్వే స్టేషన్. ఎందుకంటే గొప్ప వ్యక్తి వస్తున్నాడు మన దగ్గరికి. ఆ వ్యక్తి వల్లే మనం బెంగళూరు వచ్చాం. బట్ ఆయన 2 నెలల క్రితం రావాల్సిన వాడు ఇప్పుడు వస్తున్నాడు. సో పికప్ చేసుకోవడానికి అవుట్ఫిట్ ఎలా ఉంది? వన్ ఆఫ్ మై ఫేవరెట్ అవుట్ఫిట్. ప్లీజ్ హౌస్ కీపింగ్ మేనేజర్, కరెంట్లీ గొప్ప వ్యక్తిని మీట్ అవబోతున్నాయి ఈరోజు. హెచ్ఎఫ్ వస్తున్నాడు. అసలు బెంగళూరుకి రావడానికి కారణం అవుతున్నాయి, కానీ మేము 2 నెలల క్రితం వచ్చేసాం. ఆడు ఇప్పుడు వస్తున్నాడు. ఒకసారి బస్ ఎక్కడ బెంగళూరు వచ్చి 2 నెలలు అవుతుంది. నేనంటే అలా పోవడం కాబట్టి అలా కాలేజీ వెళ్తాను. మెట్రో మెట్రో స్టేషన్ తీసుకున్నాను. కరెంట్లో ఒక స్టాప్ అయింది, ఇంకో స్టాప్ ఉన్నా. ఆ ఒక్క స్టాప్ అయితే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. మంచి లొకేషన్స్. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వైట్ ఫీల్డ్ డైరెక్ట్. ఇక్కడ నుంచి 20-25 కిలోమీటర్స్ ఉంటుంది. అది కూడా ఎక్కేద్దాం. ఏసీ బస్సు మంచి సుఖం ఉంది. సరి తెంగేస్తుంది అంటున్నాడు. వీడికి ఇంకా ఇక్కడ కూర్చున్న తర్వాత కూడా హౌస్ కీపింగ్ కూర్చోతుంది. ఎత్తాలు పోలేదు, క్లాత్ తెచ్చి క్లీన్ చేసేస్తున్నారు. ఆర్డర్ కొడితే క్లీన్ అయిపోతాయి. అది పని మీద డెడికేషన్. నాకంటే ఆడుకుంది ఎంగడన్నా చూద్దాం. చలి తెంగుతుంది. ఇంకో మా ఓడి పరాడు. వీడు మొత్తం అటు తిప్పి ఎక్కడికో తుప్పలో తీసుకొచ్చేసాడు. అదేనా ఫోన్ ఎంగేస్తున్నాడు. ఫోన్ ఎంగేస్తున్నాడు. ఓడు మా భయం వేస్తుంది. ఎక్కడ పోయారు అంటున్నాడు. వరే వస్తున్నారా బాబు? ఇంకా పక్కన ప్లే ఉంది బిజీ, అది ఎక్కినట్టు పక్క వస్తున్నావు. ఆగు, వస్తున్నాం కంగారు. వీడు పికప్ మా చావుకు వచ్చింది బాబు. పక్కన వచ్చి బాబు నెల్లూరి నీరజానా. ఇదిగోండి రైల్వే స్టేషను. పరుగులు తీయి. అదిగో ఆడ ఛార్జింగ్ పెట్టుకుంటారా, పిచ్చి బుక్లు అంజలారా, ఛార్జింగ్ పెట్టుకుంటారా మీరు? ఏదో పెద్ద పోటీగల్లాగా మేమే బిజినెస్ మ్యాన్ అన్నట్టు ఛార్జింగ్ వాడేస్తారు. ఏ భూ కొట్టగా ఉండదు అక్కడ. అదే బేట 15 ఉంది, ఆడుతుంది 3 ఓ పక్కన చల్లి ఎంగేస్తుంది, ఓ పక్కన వర్షం ఎంగేస్తుంది, ఓ పక్కన మా దగ్గర ఆకలి ఎంగేస్తుంది. అదే ఒకటి మేడం బాబు. అమ్మ ఆకలి బాగుంది. చేసి బాగుంటుంది. ఇక్కడ హౌస్ కీపింగ్ వదలలేదు పిచ్చడానికి. మొత్తం మేనేజర్ అంటే ప్రతిదీ డీటెయిల్ గా చూడాలి. వీరేంద్ర గారి పికప్ మా సాగుకు వస్తుందండి.
ఆడి దగ్గరికి వెళ్తాం. ఫైనల్ అండ్ కనిపెట్టేసింది చూపిస్తాం మళ్ళీ. ఈ గొల్లిగాని తీసుకురావడానికి ఇన్ని రోజులు. మయా వెల్కమ్ టు బెంగళూరు. థ్యాంక్ యూ. బెంగళూరు ఎలా ఉందా? ఇంకా బెంగళూరు చూడలేదు కదా. ఇంకా బెంగళూరు చూడలేదు కదా. గెడ్డం మా వాడికి గెడ్డం రాదు అసలు. ఈ గెడ్డ వచ్చిన వాడికి ఇంకో 2 రోజులు తీసేస్తలే. 2 రోజులు ఏం కట్ చేయలేము మళ్ళీ ఇప్పుడు. మరి చేయవా? ఎప్పుడు జాయినింగ్? ఎప్పుడు జాయిన్ అవ్వాలి? ఇగో ఇది నగేసి అట్టాల ఆల్ ఇండియా వర్క్ చేస్తున్నాడు. ఎప్పటి నుంచే ఎక్కింది అక్కడ దాకానే. ఇది ఎంత దూరం అన్నాడు? అలా కాదన్నా 30 ఇక్కడ నుంచి 3 అవుతుంది బెంగళూరుకి. 3 నాకు ఆగ్రహం చేస్తుందా బాబా? నీకు చెప్తాను, నీకు అంగ పెడతా. ఇప్పుడు దిగాలండి. 3:30 అయిపోతుంది. 3 కాదు. బెంగళూరు రావడానికి ఒకడు ఉంటాడు కదా, అది ఈడే కారణం దానికి. నేనే. కానీ అందరూ నా వాళ్ళు వచ్చారు బెంగళూరు. కాబట్టి నేనే 2 నెలలు ఇంటికి వచ్చాను. అదే నువ్వు దేవుడు రా. దేవుడు ఫస్ట్ రాకూడదు. ఫస్ట్ బట్టలను పంపి ఆ తర్వాత దేవుడు రమ్మన్నాను. అందరూ వాళ్ళు ఇచ్చిందే నేను బెంగళూరు వెళ్దామని. కాదు నేను లేట్ వస్తుంది. చాలా బాధగా ఉంది నాకు. ఎలా ఉంది ట్రైన్ జర్నీ? ట్రైన్ నేను చుక్కలు చూపెట్టి ట్రైన్ ఏ తుప్పలం చెల్లిపడేటి ఎక్కడి నుంచి వెళ్ళిపోతే ఏం చేస్తాం? ఇంక తప్పదు. ఇంక వచ్చేసాం అంతే, అయిపోయింది. ఇదే వైట్ ఫీల్డ్ అంటే. ఇదా ఇంకా వర్క్ జరిగింది. వైట్ పిల్లర్ అయితే ఏం లేదు అక్కడ, అంతా బొమ్మ ఇక్కడ. చూడండి, మీకే కనిపిస్తలేదు వైట్ ఫీల్డ్. అదే వైట్ ఫీల్డ్ ఉంటుంది. స్ట్రైట్ ఇంక దొలిచే మన అలాగ ఉంటుంది బెంగళూరు అంటే. సుఖంగా వస్తాం అనుకున్నావు ఏంటి? లిఫ్ట్ ఉంది, ఆపేహం అండర్ మెయింటెనెన్స్. లిఫ్ట్ ఉంటుందని వచ్చావా? చూసే అంటాడికి అది ఉంది ఇంకా స్ట్రాబెర్రీ కొద్దిగా డార్క్ ఫ్లేవర్ ఇది. అది కూడా పొలం స్ట్రాబెర్రీ. ఏ బాగుంది. కబడ్డీ తాగాను బాగుందన్న. ఫుల్గా ఉంది. నాది తిండి ఉండదు. నాకు ఇవ్వలేదయ్యా. సారీ అమ్మాయి అన్నా చుట్టూ మరోడికి వెల్కమ్ చెప్తాం. మామా ఎలా ఉంది? ఎలా ఉంది? పైకి వెళ్ళి